కొన్నేళ్లుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలు మనం చూసినట్లయితే అమరావతి రైతుల ఆర్తనాదాలు, నిరుద్యోగుల కష్టాలు, వ్యాపారస్తులకు జరిగిన నష్టాలు, శవ రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు ఇలాంటి ఎన్నో పరిణామాలను ఎదుర్కొంటూ రాష్ట్రానికి పెద్దగా చంద్రబాబు నాయుడు గారు కూడా వెన్నుండి నడిపే పవన్ కళ్యాణ్ గారు చేసిన ఫలితం వృధా కాలేదు. ఎలాగైనా ఓటు చీలకూడదని టీడీపీతో కలిసి జనసేన చేసిన ప్రయాణాన్ని మనందరం మెచ్చుకోవాల్సిందే. ఆ రోజు నిండు సభలో నారా భువనేశ్వర్ గారిని అన్న మాటలు, చంద్రబాబు నాయుడు గారు చేసిన శపథం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయాలే. ఒక అర్హత లేని వ్యక్తిని అందరం ఎక్కిస్తే ఆంధ్రప్రదేశ్ అనే అన్నపూర్ణని అడుక్కు తినే విధంగా సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర ఆస్తులు తాకట్టు పెట్టి ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిని మనం చూసాం. ఈ 5 ఏళ్లలో కోడెల్ల, సృజన, గల్లా జయదేవ్,